వెల్కమ్ టు ఇండియా 360. హమాస్ ఇజ్రాయెల్ వార్ తీవ్ర రూపం దాల్చింది. వేలాది రాకెట్లతో దాడి చేసిన హమాస్ పై ఇజ్రాయెల్ ఆర్మీ ప్రతీకార దాడులకు దిగింది. రాత్రికి రాత్రి 200 హమాస్ ప్రాంతాలను ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. అయితే ఈ దాడుల్లో నిప్పులు కక్కుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అవి క్షిపణులు కాదని భాస్వర బాంబులుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే ఇజ్రాయెల్ వైట్ భాస్వర బాంబులతో దాడి చేసిందా? గతంలో వైట్ పాస్ఫరస్ బాంబులు దాడి ఎక్కడ జరిగింది? అసలు పాస్ఫరస్ బాంబులు ప్రమాదకరమైనవా? పాస్ఫరస్ బాంబులను ఎందుకు నిషేధించారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సింది. గాజాపై భాస్వర బాంబుల దాడి జరిగిందా? భాస్వర బాంబులను ఎప్పుడు నిషేధించారు? గతంలో పాస్ఫరస్ బాంబ్స్ దాడి ఎక్కడ జరిగింది? పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాద సంస్థ దాడులతో ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరవుతోంది. దాడులు ప్రతి దాడులతో గాజా, ఇజ్రాయెల్ దద్దరిల్లుతున్నాయి. ఈ యుద్ధంలో రెండు వైపులా మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే రెండు వైపులా 1500కు పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది గాయపడ్డారు. లక్షల మంది ప్రజలు సొంత ఇళ్లను వదిలేసి పారిపోయారు. హమాస్ సృష్టించిన మారణ హోమానికి ప్రతీకారం తప్పదంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు హెచ్చరించారు. తమపై దాడి చేసి హమాస్ చారిత్రక తప్పిదాన్ని పాల్పడిందని హూంకారించారు. యుద్ధాన్ని తాము ప్రారంభించలేదని, కానీ తామే ముగిస్తామంటూ తీవ్ర స్వరంతో హెచ్చరికలు జారీ చేశారు. నిజానికి గాజాలోని హమాస్ ఉగ్రవాద సంస్థలను ధ్వంసం చేయాలనే ప్లాన్ ఇజ్రాయెల్కు ఎప్పటినుంచో ఉంది. కానీ అంతర్జాతీయ సమాజం ఏమాత్రం ఉపేక్షించదని ఇప్పటి వరకు వేచి చూసింది. అయితే హమాసే దాడి చేయడంతో ఇజ్రాయెల్ ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఎన్నాళ్ల నుంచో వేచి చూసిన సమయం రానే వచ్చింది. అత్యంత వేగంగా ఆర్మీ ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపింది. దక్షిణ ఇజ్రాయెల్లోని హమాస్ తీవ్రవాదుల ఏరివేతను ప్రారంభించింది. హాలీవుడ్ యాక్షన్ సినిమా తరహాలో ఓ కారులో పారిపోతున్న మిలిటెంట్లను ఇజ్రాయెల్ పోలీసులు చేజింగ్ చేశారు. బైక్పై వెళ్తున్న ఓ పోలీస్ అధికారి గన్ చేతపట్టి మిలిటెంట్లపై కాల్పులు జరిపాడు. నిజానికి బైక్ నడుపుతూ గన్ ఫైరింగ్ అసాధ్యం. దీన్ని బట్టి ఇజ్రాయెల్ బలగాలు ఎంత పవర్ఫుల్ గా పనిచేస్తున్నాయో ఇట్టే అర్థమవుతోంది. తీవ్రవాదుల ఏరివేతకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వేదికలలో చక్కర్లు కొడుతున్నాయి. మొత్తంగా దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతాలలో ఇప్పటి వరకు 1500 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చినట్టుగా వెల్లడించింది. మరోవైపు గాజాలోని హమాస్ మిలిటెంట్లపైన ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ భారీ బాంబులతో విరుచుకుపడుతోంది. రాత్రికి రాత్రే గాజాలోని 200కు పైగా హమాస్ స్థావరాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్ దాడి చేయడంతో కూలుతున్న భవనాల దృశ్యాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ విడుదల చేసింది. గాజాలోని 200 మిలిటెంట్ల స్థావరాలను కూల్చివేసినట్టుగా వెల్లడించింది. తీవ్రవాదులు ఆయుధాలు దాచిన ఓ ప్రార్థనా మందిరం, ఒక అపార్ట్మెంట్ భవనాన్ని కూడా కూల్చివేసినట్టుగా తెలిపింది. అయితే ఇజ్రాయెల్ జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలోనే ఐడిఎఫ్ దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడుల విజువల్స్ ను గమనిస్తే నిప్పులు కురుస్తున్నట్టుగా అనిపిస్తోంది. అయితే అవి సాధారణ బాంబులు కావని, నిషేధిత భాస్వర బాంబులుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అసలేమిటి వైట్ పాస్ఫరస్ అన్న చర్చ మొదలైంది. మైనం పసుపుతో తయారు చేసిన ఓ రసాయనం. ఇది ఘాటైన వెల్లుల్లి లాంటి వాసనతో ఉంటుంది. ఇది గాలిలోకి వెలువడిన వెంటనే ప్రకాశవంతంగా వెలుగులు విరజిమ్మడంతో పాటు భారీ మండిస్తోంది. తెల్ల భాస్వరాన్ని యునైటెడ్ స్టేట్స్తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటరీ ఆయుధాలను వాడతాయి. ప్రత్యేకించి రాత్రి సమయాలలో లక్ష్యాలు కనిపించేలా, శత్రువులకు భారీ నష్టాన్ని కలిగించేలా వైట్ పాస్ఫరస్ ను పనిచేస్తోంది. ఇది గాలిలోకి చేరిన వెంటనే 815 డిగ్రీల నుంచి 1300 డిగ్రీల సెల్సియస్ వేడితో మండుతోంది. దట్టమైన కాంతితో పాటు తెల్లటి పొగలను ఉత్పత్తి చేస్తోంది. ఇది సున్నితమైన ప్రాంతాలలో దాడులను అడ్డుకునేందుకు భారీగా పొగ మేఘాలు కమ్ముకునేలా చేస్తోంది. వైట్ పాస్ఫరస్ తో దాడి చేస్తే అది ఎంత వేగంగా భూమిపైకి కదులుతుందో అంత వేడి దాని నుంచి ఉత్పత్తి అవుతోంది. ఒక్కసారి ప్రయోగిస్తే భాస్వరం బాంబును దాన్ని అడ్డుకోవడం అసాధ్యం. ఇది అన్ని రకాల వస్తువులపై అతుక్కుని కాలిపోయేలా చేస్తోంది. ప్రత్యేకించి పౌరులకు చాలా ప్రమాదకరమైనది. అంత వేగంగా శరీరం కాలిపోతుంది. ఒకవేళ ప్రాణాలు దక్కినా చికిత్స చేసిన తర్వాత దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తెల్ల భాస్వరంతో కొన్ని తీవ్రంగా గాయపడడంతో పాటు మరణం కూడా సంభవిస్తుందని ఐక్యరాజ్య సమితికి చెందిన మానవ హక్కుల విభాగం చెబుతోంది. 1800లో బ్రిటిష్ దళాలపైన ఐరిష్ రిపబ్లికన్లు ఈ వైట్ పాస్ఫరస్ దాడి చేశారు. ఈ ఘటనే చరిత్రలో తొలిసారి తెల్ల భాస్వరం ప్రయోగించినదిగా రికార్డులకెక్కింది. ఈ ఘటనను ఫినియన్ ఫైర్ గా పిలుస్తారు.
ఇక 2 ప్రపంచ యుద్ధాలలోనూ బ్రిటిషు సైన్యం వైట్ ఫాస్ఫరస్ ను ఉపయోగించింది. 2003లో జరిగిన ఇరాక్ పై యునైటెడ్ స్టేట్స్ యుద్ధంలోనూ తెల్ల భాస్వరాన్ని ఉపయోగించారు. ఫలూజా నగరంలో తిరుగుబాటుదారులపై ఈ రసాయనాన్ని ఉపయోగించారు. గాజా ప్రాంతంపై తాజాగా ఇజ్రాయెల్ తెల్ల భాస్వరాన్ని వాడినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ గతంలోనూ వైట్ ఫాస్ఫరస్ ను వినియోగించింది. 2006లో లెబనాన్లో హిజ్బుల్లా ఉగ్రవాదులపై జరిగిన యుద్ధంలోనూ భాస్వర బాంబులను ఉపయోగించినట్టుగా ఇజ్రాయెల్ అంగీకరించింది. 2008-2009లో జరిగిన గాజా యుద్ధంలోనూ అక్కడి పౌరులపై ఇజ్రాయెల్ వైట్ ఫాస్ఫరస్ ను ఉపయోగించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. దీన్ని ఆపరేషన్ కాస్ట్ లీడ్ గా పిలుస్తారు. సిరియాలోని బషర్ అల్ అసాద్ నేతృత్వంలోని ప్రభుత్వం సైతం ఈ రసాయనాన్ని ఆయుధంగా ఉపయోగించినట్టుగా అంతర్జాతీయ సమాజం ఆరోపించింది. ఇటీవల ఉక్రెయిన్పై చేస్తున్న యుద్ధంలో రష్యా సైన్యం కూడా ఫాస్ఫరస్ బాంబులను ఉపయోగించినట్టుగా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ భాస్వర బాంబులపై అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన మొదలైంది. దీంతో భాస్వర బాంబును భయంకరమైన ఆయుధ వర్గాల జాబితాలో చేర్చాలన్న డిమాండ్ మొదలైంది. 1972లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో భాస్వర బాంబులను నిషేధిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. నిజానికి భాస్వరం రసాయన చర్యల ఫలితంగా భారీగా వేడి మంటలు వెలువడి అది తగిలిన వస్తువు కాలిపోతుంది. మనిషికి హాని కలిగించే ఆయుధాన్ని నిషేధించేందుకు 1980లలో ప్రపంచం అంగీకరించింది. యునైటెడ్ నేషన్స్ ప్రోటోకాల్ 3 ప్రకారం వస్తువులను కాల్చే ఆయుధాల వినియోగం పరిమితమయ్యింది. అయితే భాస్వర బాంబులపై ఇజ్రాయెల్ మాత్రం స్పందించలేదు. మొత్తంగా హమాస్ దాడికి ప్రతీకారాన్ని తీర్చుకుంటుంది. భూమార్గంలో యుద్ధ ట్యాంకులతో గాజాను చుట్టుముట్టింది. హమాస్ ను అంతం చేసే దిశగానే ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. మరోవైపు హమాస్ కు మద్దతుగా హిజ్బుల్ ఉగ్రవాదులు కూడా రంగంలోకి దిగుతున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఇరాన్ స్పందించలేదు. పశ్చిమాసియాలో మరో యుద్ధం తప్పేలా లేదని తాజా పరిణామాలు చెబుతున్నాయి.